ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. చెడకా తప్పదు, పడకా తప్పదు, నిర్ణయం తీసుకోక తప్పదు, చివాట్లు తినకా తప్పదు. అలా ఉంది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పరిస్థితి. నిజానికి తెలంగాణ సమాజానికి కొంత అవమానకరంగా అనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టు పదే పదే స్పీకర్ గారిని చివాట్లు పెడతా ఉంటాయి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? సుప్రీంకోర్టు పదే పదే అడుగుతున్నటువంటి ప్రశ్న. మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు 2023 సార్వత్రిక ఎన్నికల్లో గెలవటం అనేటువంటిది. దాంట్లో సరే ఇద్దరు రకరకాల కారణాలతో చనిపోయారు. ఆ 2 చోట్ల కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో గెలిచింది. అంటే ఆ పార్టీకి టెక్నికల్గా 37 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ 37 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మారింది ప్రజల కళ్ళ ముందే జరిగిపోయింది. ఈ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి వాళ్ళు పార్టీ మారారు, మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని చెప్పేసి పిటిషన్ ఇచ్చింది. ఇచ్చినప్పటికి కూడా స్పీకర్ గారు దాన్ని నెలల తరబడి పెండింగ్లో పెట్టారు. ఎప్పుడైతే నెలల తరబడి పెండింగ్లో పెట్టారో వెంటనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును అప్రోచ్ అయింది. తర్వాత సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టు 2025 జూలైలో 3 నెలల గడువు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారికి ఇస్తూ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి 3 నెలల గడువు, 90 రోజులు గడువు ఇచ్చింది. అంటే జూలైలో ఇచ్చింది, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, ఈ 3 నెలలు గడిచిపోయినాయి. కానీ వీళ్ళ విషయంలో స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మళ్ళా సుప్రీంకోర్టు కలగ చేసుకొని చాలా సీరియస్ అయ్యి ఈసారి 4 వారాల సమయం, అంటే ఒక నెల సమయాన్ని, అంటే 4 వీక్స్ సమయాన్ని ఇస్తూ ఆ ఇచ్చే సమయంలో కూడా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారి మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో డిసైడ్ చేసుకోండి అని మాట్లాడింది. అంటే అర్థం చేసుకోండి, ఒక అసెంబ్లీ స్పీకర్ గారిని సుప్రీంకోర్టు న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో డిసైడ్ చేసుకోండి అంటే జైల్లో పెడతారనా? సరే, ఆ కామెంట్ చేయలేదు కాబట్టి మనం అనొద్దు, కానీ చాలా సీరియస్ అయింది. సరే, ఈసారి సుప్రీంకోర్టు సీరియస్ కావటం వల్ల తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు కూడా కొద్దిగా యాక్టివ్గా రియాక్ట్ అయ్యారు. యాక్టివ్గా రియాక్ట్ అయ్యి మొదటిగా ఒక 5 మంది మీద నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఇంకొక 2 మీద నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 7 మీద నిర్ణయం తీసుకున్నారు. మొదట 5 ఎవరు? అరకపూడి గాంధీ, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. వీళ్ళందరూ కూడా పార్టీ మారలేదు అని మొదటిగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం ప్రకటించారు. తర్వాత నిన్న రీసెంట్గా కాళ యాదయ్య చేవల్ ఎమ్మెల్యే, తర్వాత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ అసెంబ్లీ స్పీకర్, వాళ్ళిద్దరూ పార్టీ మారలేదని నిర్ణయాన్ని ప్రకటించారు. మొత్తం 7 మీద నిర్ణయం ప్రకటించబడింది. ఇప్పుడు 3 మీద ఇంకా పెండింగ్. ఈ 10 మందిలో 7 పోయారు, ఇంకా 3 ఉన్నారు పెండింగ్. ఈ 3 విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఇప్పుడు 4 వారాల సమయం స్పీకర్ గారు అడిగితే 2 వారాల సమయం ఇచ్చింది. ఇప్పటికే మీకు ఇచ్చిన సమయం చాలా ఎక్కువ, ఎందుకు మీరు ఇలా పెండింగ్ పెడుతున్నారు? మీరు నిర్ణయం తీసుకుంటారా, మా నిర్ణయం తీసుకోమంటారా అని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. మీరు నిర్ణయం తీసుకుంటారా, మమ్మల్ని నిర్ణయం తీసుకోమంటారా అని సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఇప్పుడు ఆ పెండింగ్లో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు ఎవరంటే, ఒకటి కడియం శ్రీహరి, ఆయన పార్టీ మారినట్టుగా కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కనపడతా ఉంది, కానీ పార్టీ మారలేదని ఆయన స్పీకర్కి లెటర్ ఇచ్చారు. ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ పెండింగ్లో ఉంది, ఇంకా చేయలేదు. క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆయన ఉంటారు పార్టీ మారలేదంటారు, కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ కూతురికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా కాదు అనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని కూతుర్ని గెలిపించుకోవడం కోసం ప్రచారం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ గుర్తు, హస్తం గుర్తు మీద ఓటేయమని వాళ్ళ కూతురు కోసం ప్రచారం చేసినటువంటి ఎవిడెన్సు ప్రజలందరి కళ్ళ ముందు ఉంది. సో అతను పార్టీ మారినట్టుగా చాలా క్లియర్గా మనకు కనపడతా ఉంది కడియం శ్రీహరి. కానీ పార్టీ మారలేదని అతను చెప్తున్నారు. మరి అతను చెప్తుందని స్పీకర్ గారు నమ్ముతున్నారా చూడాలి. తర్వాత అలాగే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఇతనైతే పార్టీ మారాడు, నో డౌట్ ఎట్ ఆల్ పార్టీ మారాడు. ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా చాలా క్లియర్గా కనపడతా ఉంది. అతను టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కానీ సికింద్రాబాద్ పార్లమెంటు లోక్సభ అభ్యర్థిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ బీపా మీద పోటీ చేశారు ఎంపీగా కాబట్టి, కాబట్టి అతను అయిపోయింది, దొరికిపోయాడు. టెక్నికల్గా ఎవిడెన్స్ ఉంది, అందుకని అతను
స్పీకర్ గారి నోటీసులు కూడా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఇంతవరకు అతని విచారణ జరగలేదు. ఎందుకంటే అతని విషయంలో అతనే ఓపెన్‌గా ఒప్పుకున్నాడు అన్నత్తు వేటు పట్టే అవకాశం ఉంది అని చెప్పేసి. సో, అతని మీద అన్నత్తు వేటు పట్టడానికి అవకాశం ఉంది. ఖైరతాబాద్‌లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. సంజయ్ బయట మీడియాతో పార్టీ మారానని ఒప్పుకుంటున్నాడు. పార్టీ మారానని మీడియాతో ఒప్పుకోవడం పక్కన పెడితే స్పీకర్ గారికి ఏం చెప్పాడు అన్నది చూడాలి. స్పీకర్ గారు అతని విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు. ఈ ముగ్గురి విషయంలో డెసిషన్ పెండింగు. ఈ ముగ్గురు విషయంలో 2 వారాల సమయం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 2 వారాలు రాబోయేటువంటి 15 రోజుల్లో 14-15 రోజుల్లో ఈ ముగ్గురు మీద కూడా నిర్ణయం రాబోతా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నిర్ణయం తీసుకోక తప్పదు. ఒకరోజు అటో ఇటో నిర్ణయం తీసుకోక తప్పదు. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది కాబట్టి డెడ్ లైన్ పెడుతుంది కాబట్టి స్పీకర్ గారి కంటి ఆపరేషన్ చేయించుకున్నానన్నా కానీ తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ మారాడు అని చెప్పినా కానీ ఏ రీజన్ చెప్పినా సరే సుప్రీంకోర్టు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. మీరే నిర్ణయం తీసుకుంటారా, నన్ను నిర్ణయం తీసుకోమంటారని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏం జరిగే అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా ఖైరతాబాద్లో అయితే ఉప ఎన్నిక వస్తుంది. ఖైరతాబాద్ ఒకటే వస్తుందా, శేషన్ గణపూర్లో కూడా వస్తుందా చూడాలి. కానీ ఏది ఏమైనా ఇక్కడ నేను మాట్లాడే పాయింట్ ఏంటంటే పార్టీ మారింది ప్రజల కళ్ళ ముందు జరిగింది. పార్టీ మారలేదని బుకాయించడం ప్రజల కళ్ళ ముందు జరుగుతోంది. ఎవరు పిచ్చోళ్ళు? ప్రజలు కదా పిచ్చోళ్ళు. ప్రజలను పిచ్చోళ్ళని చేయట్లేదా? సో మన చేతగాంతనమే. మనం డబ్బులు తీసుకుని ఓటేస్తున్నాం, మనం అంటే లెక్కలేదు. ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు ఏం చేయగలరు? ప్రజలు ఏమంటారు అంటే ప్రజలంటే చేతగాని వాళ్ళుగా నాయకులు భావిస్తున్నారు కాబట్టి ప్రజల ముందు అబద్ధాలు ఆడగలుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే అబద్ధాలు ఆడటం ఏందండి? పార్టీ మారలేదని అంటం ఏందండి? పార్టీ మారలేదంటే ఏందండి? ప్రజలు చేతగాని వాళ్ళు అనుకోవటమే కదా, ప్రజలు చావాలేని వాళ్ళు అనుకోవటమే కదా, ప్రజలకు ఏమి చేత కాదనుకోవటమే కదా. సో ప్రజలు డిసైడ్ కావాలి. ప్రజలు డిసైడ్ కావాలి. ఇలాంటి నాయకులు మనకు అవసరమా లేదా? డబ్బులు తీసుకొని ఒక నాయకుడు 2000 ఇచ్చాడు, ఇంకో నాయకుడు 3000 ఇచ్చాడు, 3000 ఇచ్చినోడు కోటేశాం అంటే 3000 ఇచ్చినోడు సంపాదన మీద పడతాడు, పార్టీని మారటం మీద పడతాడు, అధికారం ఉన్నోడు పక్కన పడతాడు. ప్రజల కోసం పనిచేస్తాడా? నీ కోసం పోరాడతాడా? సో ఆ రోజు 2000కి, ఆ రోజు 3000కి నువ్వు లొంగిపోయావు, నువ్వు బానిసైపోయావు. నువ్వంటే నీ నాయకుడికి లెక్కలేదు. నువ్వంటే నీ నాయకుడికి లెక్కలేదు. జరుగుతుంది అదే. ఇప్పుడు చాలామంది కొద్దిమంది కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడచ్చు, ఒకప్పుడు బీఆర్ఎస్ చేయలేదు ఈ పని అని. చేశారు, పనిష్మెంట్ వచ్చింది, మన ఎన్నికలు ఓడిపోయారు. బీఆర్ఎస్ ఆ పని చేసినప్పుడు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గొడవ చేసింది. ఇప్పుడు అదే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, టీఆర్ఎస్ గొడవ చేస్తుంది. అంటే గొడవ చేసేవాడు మారాడు, పార్టీలు మార్చుకునేవాడు మారాడు. కానీ అంతిమంగా అప్పుడు పిచ్చోళ్ళు అవుతుంది ప్రజలే, ఇప్పుడు పిచ్చోళ్ళు అవుతుంది ప్రజలే. సో ప్రజలు మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా అభిప్రాయం.